గుంటూరు జిల్లా మంగళగిరి పిఎస్లో వైసీపీ నేత జోగి రమేష్ విచారణ ముగిసింది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ను మంగళగిరి రూరల్ పోలీసులు రెండోసారి ప్రశ్నించారు. విచారణకు జోగి రమేష్ సహకరించడం లేదన్నారు డీఎస్పీ మురళీకృష్ణ. మొబైల్ అడిగితే కోర్టు తీర్పులు చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చట్ట ప్రకారం ఏ వస్తువునైనా స్వాధీనం చేసుకునే హక్కు పోలీసులకు ఉందని అన్నారు. జోగి రమేష్ను మరోసారి విచారణకు పిలిపించి ప్రశ్నిస్తామని డీఎస్పీ స్పష్టం చేశారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించి క్రైమ్ నెంబర్ 923 ఆఫ్ 2021 కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి జోగి రమేష్ గారిని ఈరోజు విచారణ నిమిత్తం 94 BNSS ప్రకారం అతన్ని పిలిపించడం జరిగింది. మేము అతన్ని మాకు కావాల్సిన సమాచారం గురించి ప్రశ్నించగా అతను ఇచ్చినటువంటి సమాచారం మాకు సాటిస్ఫై కాలేదు. అతను హైకోర్టు జడ్జిమెంట్ ఏదో తీసుకొచ్చాడు. అయితే మేము మాకున్నటువంటి అధికారం ప్రకారం 94 BNSS ఇది కొత్త చట్టం. BNSS ప్రకారం మేము ఏ వ్యక్తినైనా సరే మాకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైస్ను కానీ అడిగే అధికారం పోలీస్ అధికారికి చట్టం కల్పించింది. ఆ చట్ట ప్రకారం కొంత సమాచారాన్ని అతని నుండి మేము అడిగాం, కానీ అతను అది మాకు ఇవ్వలేదు. కాబట్టి అవసరమైతే ఆ కేసు దర్యాప్తు నిమిత్తం అవసరమైతే మరలా పిలిపించడం జరుగుతుంది.